ఒకటి కాదు రెండు కాదు చైనా ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మపుత్ర నదిపై ఒక డ్యాం కడుతోంది. ఇదొక్కటే కాదు, మరో 2 భారీ డ్యాంలు నిర్మిస్తోంది. హిమాలయాల్లో భూకంపాలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. డ్రాగన్ దూకుడిని అడ్డుకోవడం ఎలా? డ్రాగన్ కంట్రీతో నదీ జలాల ఒప్పందం చేసుకోవడం సాధ్యమేనా? బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాంలు కట్టి జల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, తమ పొలాల్లో నీరు పారిస్తామని తేల్చి చెప్పింది చైనా. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తన 14వ పంచవర్ష ప్రణాళికలో ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట చైనాలోని 3 గోర్జెస్ డ్యాం యాంగ్జీ నదిపైనున్న ఈ ఆనకట్ట దెబ్బకు భూభ్రమణమే మారిపోతోంది. ఇప్పుడు దానికన్నా 3 రెట్లు పెద్ద డ్యాంను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించాలని డిసైడ్ అయింది. ఇది టిబెట్ లో నిర్మించనుంది. జల విద్యుత్ ఉత్పత్తే తన లక్ష్యమని తేల్చి చెప్పింది. 2011లో 12వ పంచవర్ష ప్రణాళికలోనే బ్రహ్మపుత్రపై 3 డ్యాంలు కడతామని చెప్పింది. ఇందులో ఒకటి జాంగ్ మూ డ్యాంను కట్టేసి 510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దీనిపై భారత్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అభ్యంతరాలు చెప్పినా మూడో కంటికి తెలియకుండా రికార్డు స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. చైనా చేపడుతున్న భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు భారత్, బంగ్లాదేశ్ లోని కోట్లాది మందిని ప్రభావితం చేయనుంది. 12 లక్షల కోట్లను చైనా ఇప్పటికే వెచ్చించింది. హిమాలయాల్లోని ఈ భూభాగం మొత్తం పర్వత శిఖరాలు, లోయలు ఉండటంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఖర్చుకు వెనకాడకుండా ముందుకెడుతోంది డ్రాగన్ కంట్రీ. బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని, టిబెట్ లో ఉపాధిని సృష్టిస్తుందని చైనా చెబుతోంది. బయటి ప్రపంచానికి తెలియకుండా డ్యాంలు కడుతూ ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. All the South Asian countries who are impacting by building of this dam should stand up, because Tibetan people, they don't have any say. They are being put into different kind of shifting when they have to make a dam without any compensation for their homes, for their land. But it is the free country who can raise the voice and do something. They could be making China. I mean, the cunningness of China cannot be fathomed by ethical communities. Their greed is so much. Their urgency to make the Middle Kingdom for China visualized is so much that they can do anything, any cunning thing, which you and I cannot imagine also. మెకాంగ్ నదిపై గతంలో చైనా భారీగా డ్యాంలు నిర్మించడం వల్ల దిగువనున్న వియత్నాం, లావోస్, కంబోడియా లాంటి దేశాలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. ఒకప్పుడు ఆగ్నేయాసియా అన్నపూర్ణగా ఉన్న వియత్నాంలో ఇప్పుడు కరువు రాజ్యమేలుతోంది. బ్రహ్మపుత్ర నది విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తోంది చైనా. దిగువనున్న భారత్ ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ ఎండిపోయినా పర్వాలేదు, తమ పంటలు పండితే చాలనుకుంటోంది. తమ కంపెనీలకు విద్యుత్, నీరొస్తే చాలన్నట్లు ప్రవర్తిస్తోంది. భారత్తో ఉన్న సరిహద్దు సమస్యలపై బ్లాక్మెయిల్ చేయడానికి చైనా ఈ డ్యాంలను ఆయుధాలుగా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. 3 డ్యాంలు పూర్తయితే బ్రహ్మపుత్ర నదిలో నీటిని కంట్రోల్ చేయడం అన్నది పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లిపోతుంది. భారత్, బంగ్లాదేశ్ ఆ దేశ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. టిబెట్ లాగే లద్దాఖ్ ను సైతం కబళించేందుకు ప్రయత్నిస్తోంది చైనా. 4-5 వేలు అడుగుల హైట్ లో ఉన్నది. ఆ నీరు ఉత్తర చైనాకి తీసుకెళ్లిపోతారని అందరికి తెలుసు. ఎంత నీరు తీసుకెళ్తారు ఆ విషయంలో భారతదేశం ఏమన్నా చేయగలదా? భారతదేశానికి బ్రహ్మపుత్రలో అంత నీరు వస్తే అడ్వాంటేజ్ ఏమిటంటే సముద్రానికి వెళ్తుంది, ఇక్కడ నీరంతా ఇస్తుంది, చేపలు బాగా దొరుకుతున్నాయి. సముద్రం, బే ఆఫ్ బెంగాల్లో ఇవాళ ఫిషరీస్ ఉన్నదంటే ఆ బ్రహ్మపుత్ర నది ఉప్పు నీరుని కలవటం బెంగాల్లో, బే ఆఫ్ బెంగాల్లో, దానివల్ల పెద్ద ఫిషరీస్ అవింది భారతదేశానికి. తమిళనాడు నుంచి బెంగాల్ వరకు అవన్నీ పోతాయి. సో ఇవన్నీ ఎలా కసుకోవాలంటే మనకి ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచ చుట్టూరా. ఈవేళ అతిపెద్ద నది నైల్ మీద సుడాన్లో డ్యామ్ కడుతున్నారు. ఈజిప్ట్ చాలా వార్నింగ్ ఇచ్చింది, మా నెత్తిపైన కడుతున్నారు, మీకు హక్కు లేదంటే అలా కట్టేసుకొని సుడాన్ వస్తుంది, అడ్జస్ట్ అవుతుంది, ఈజిప్ట్ అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళు విమానాలు పంపించి బాంబులేసి డ్యామ్ మెరుగుకొట్టలేరు కదా, అందువల్ల అడ్జస్ట్ అవుతుంది. వచ్చారు. ఈవేళ భారతదేశం ఏం చేయాలంటే భూటాన్తో కలిసి, బంగ్లాదేశ్తో కలిసి ఈ ఒక్క విషయం మీద మనం నెగోషియేట్ చేద్దాం. చైనీస్ ఒప్పిద్దాం, ఇంత నీరు వస్తుంది, ఇంత హక్కులు ఇవ్వండి, మాకు గొడవ లేదు అని ఎంతో వరకు నెగోషియేట్ చేయాలి. టిబెట్ ప్రాంతం భూకంప జోన్లో ఉంది. 2024లో రిక్టర్ స్కేల్ పై 3 కన్నా ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు 100కు పైగా వచ్చాయి. ఇటీవలే భారీ ఎర్త్ క్వేక్ హిమాలయాలను అతలాకుతలం చేశాయి.
చైనా భారీ డ్యామ్ ను పూర్తి చేస్తే ఇక రోజు భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ సూపర్ డ్యాం నిర్మాణాన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్ తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. నదీ తీరాల్లో దిగువనున్న ప్రాంతాలకున్న హక్కుల్ని కాపాడుకోవాలి, లేకపోతే డ్రాగన్ కంట్రీ కాలరాసే ప్రమాదం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వం పట్టు పెంచుకోవాలి. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఢిల్లీపై ఈశాన్య భారతానికి నమ్మకం పెంచాలి. లేకపోతే చైనాలో కలిస్తే నీరు, విద్యుత్, ఉద్యోగాలొస్తాయంటూ మభ్యపెట్టి మన దేశ ఈశాన్య ప్రాంతాలను కబళించే ఛాన్స్ ఉంది. శాటిలైట్స్ ద్వారా భూభాగాన్ని, బ్రహ్మపుత్ర నదిని నిరంతరం పర్యవేక్షించాలి. లేకపోతే చైనా కొంత ల్యాండ్ కాచేసే ప్రమాదం ఉంది. అయితే చైనా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే స్పష్టంగా దీనిలో మేము అన్ని చాలా సూక్ష్మంగా స్టడీ చేస్తున్నాం కాబట్టి ఎవరికే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రమాదకరమైన ధోరణి కనపడేది మాకు ఒక్కతోటే కనపడుతుంది. ప్రధానంగా ఇది కొంత హిమాలయ శ్రేణువుల్లో ఆ ఏరియా మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ డ్యామ్ కట్టడానికి నిర్ణయించుకున్నారో ఆ ఏరియా ఏంటంటే ఆ బ్రహ్మపుత్ర అనేది అక్కడ పెద్ద యూటర్న్ తీసుకుని అరుణాచల్లోకి ఎంటర్ అవుద్ది. అరుణాచల్ నుంచి మళ్ళీ బంగ్లాదేశ్లోకి ఇది అవుద్ది. ఆ ప్రాంతంలో కడుతున్నారు ఇది. ఆ ప్రాంతం మొత్తం కొంచెం టెక్టోనిక్ అంటే ఐరన్ ప్లేట్స్ కొంచెం కదిలేది, భూకంపాలు వచ్చే ప్రాంతం. అంటే నిన్నగాక మొన్న కూడా టిబెట్ లో భూకంపం వచ్చింది, మనం చూసాం. పెద్ద భూకంపం 7.2 రిక్టర్ స్కేల్ మీద, అంటే చాలా భారీ భూకంపం. కాబట్టి ఇది కొంత ప్రమాదకరమైన వాతావరణం ఉందేమో. ఎందుకంటే ఆ డ్యామ్కి ఏమన్నా ముప్పు వాటిల్తే అది లోయర్ రీచెస్ లో ఉన్నటువంటి కంట్రీస్ కి, దేశాలకి, అంటే దానికి లోతట్టు ఉన్న దేశాలకి ప్రమాదం అనేది. సో ఇవన్నీ ఆలోచించామని చెబుతున్నారు. కానీ ఈ భూకంప నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ కొత్తగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూసి ఆలోచించాలి. హఠాత్తుగా బ్రహ్మపుత్రలో వరదలొస్తే ఏం చేయాలన్న దానిపై భారత్ సిద్ధంగా ఉండాలి. లేకపోతే వర్షాకాలం వరదలొచ్చినప్పుడు ఒక్కసారిగా నీటిని కిందికి వదిలి చైనా ముంచివేయటం ఖాయం. చైనాతో గొడవపడ్డా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపయోగం లేదు. బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతానికి అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ఈ నది గుండా బెంగాల్లోని హల్దియా పోర్టు, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ కు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. చెప్పాలంటే బెంగాల్, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర జీవనాడి. దీన్ని కాపాడకపోతే ఈశాన్యం ఎండిపోతుంది. భారత్ నదీ జలాల ఒప్పందానికి చైనా సిద్ధంగా లేదు. ఒంటెద్దు పోకడే ఆ దేశ విధానం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే భారత్ ముందున్న ఏకైక ప్రోగ్రాం. క్లైమేట్ చేంజ్, వెట్లాండ్ ప్రొడక్షన్, బయోడైవర్సిటీ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలపై చైనా, భారత్ సంతకాలు చేసి ఉన్నా పొరుగుదేశం వాటిని పట్టించుకోవటం లేదు. జస్ట్ కాగితాల్లో ఒప్పందాలుంటాయి అంతే. అందుకే చైనాతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.